పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మళ్లీ బీద అరుపులతో బాబు అన్నేసి హామీలు ఎవరిమని చెప్పారు, ఇప్పుడు ఇలా అనమని ఎవరు చెప్పారు? చంద్రబాబుకు హామీలే నష్టం చేకూరుస్తాయా? కొన్నిటిని కోల్డ్ స్టోరేజ్లో వేయక తప్పదా? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను వేసుకున్న బుట్టలో చాలాసార్లు తానే పడిపోతుంటారు. ముఖ్యంగా ఆయన ఎప్పుడు హామీలు ఇచ్చినా అమలు చేయరని, వాటిని విస్మరిస్తారని, అసలు హామీలు నెరవేర్చడంలో బాబు ఫెయిల్ అవుతారని గతంలో కూడా అపవాదం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరోసారి అదే అపవాదం మూటగట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలో చాలా వరకు అటకెక్కే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలో చాలా వరకు చేయలేని పరిస్థితిలో ఉంది. కారణాలు ఏవైనా రాష్ట్ర ఖజానా అందుకు సహకరించడం లేదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు సీనియర్లకు ముందే తెలియదా అంటే ఆ విషయం మాట్లాడక్కర్లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇచ్చిన హామీలను ఖచ్చితంగా వదిలేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదైనా సంపద సృష్టిపైన దృష్టి సారించలేకపోతున్నారు. ఒకవైపు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన పరిస్థితి, మరొక వైపు ఖజానా డొల్లగా మారిన పరిస్థితి. ఎన్నాళ్ళు గత ప్రభుత్వంపై నిందలు మోపుతారన్న అసంతృప్తితో ఇప్పటికే ప్రజల్లో మొదలైంది. ఇక సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా, ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలన్నప్పటికీ అది సాధ్యమయ్యే పని కాదు. లక్షల కోట్ల నిధులు అవసరం అవుతాయి. కొన్ని హామీలు అస్సలు 5 ఏళ్ల పరిపాలనలో కూడా అమలు చేసే పరిస్థితి కనిపించలేదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆర్థిక శాఖ అధికారులు కూడా చెప్పలేక చేతులు పిసుక్కుంటున్నారు. నెల నెలా పెన్షన్ మొత్తం చెల్లించాలి. ప్రతి నెల 1వ తేదీన 2,500 కోట్ల రూపాయలు అవసరం. ఇక ఈ నెలలో 2 ప్రతిష్టాత్మకమైన పథకాలు అమలు చేయనున్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయడానికి సిద్ధమయ్యారు. అందుకే చంద్రబాబు విడతల వారీగా వాటిని జమ చేస్తారని చెప్తూ కొంత ఆర్థిక శాఖపై భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం 3 విడతలుగా చేస్తారట. అన్నదాత సుఖీభవ పథకం కూడా అంతే. తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 20,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ 2 పథకాలతో పాటు ఆగస్టు నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి, పోలవరం ప్రాజెక్టు కోసం ఇస్తున్న నిధులతో పాటు ఇతర వాటికి ఇచ్చే నిధులను తాను సంక్షేమ పథకాలకు ఖర్చు చేయలేమని చంద్రబాబు చెప్పేశారు. ప్రజలు తనను అర్థం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి బయటపడడానికి తాము ప్రయత్నిస్తున్నామని పదే పదే చెప్తున్నారు. తాజాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉద్యోగుల జీతపద్యాలు, ఇతర ఖర్చులకే రాష్ట్రానికి వచ్చే ఆదాయం సరిపోతుందని, అందుకే ఎన్ని అప్పులు చేసినా గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రుణాలు తీర్చడానికి నిధులు వెచ్చించాల్సి వస్తుందని వాపోయారు. అందుకే ఆలస్యంగా హామీలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ 3 పథకాలు మాత్రం కొనసాగే అవకాశం ఉందే తప్ప చంద్రబాబు గత ఎన్నికల్లో హామీలు ఇచ్చినట్లుగా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల వృత్తి పథకం మాత్రం ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే కోట్లాది రూపాయల నిధులు అవసరమవుతాయి. ఈ హామీని కోల్డ్ స్టోరేజ్లో నెట్టేసినట్లే. ఇక 40 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 2,500 రూపాయలు కూడా ఇప్పట్లో ఇచ్చే అవకాశం లేదు. మరొక వైపు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని కూడా నిధుల లేమితో బీమా కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏ రకంగా నచ్చచెప్తారనేది వేచి చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.